అండ్ సో హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ పోకే బాయ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ అదే టాప్ 10 టాలెస్ట్ పోకేమాన్స్ ఇన్ పోకేమాన్ యానిమే. సో మీ అందరికీ తెలిసిందే పోకేమాన్ యానిమేలో చాలా అంటే చాలా పోకేమాన్స్ని అన్కౌంటబుల్ పోకేమాన్స్ అయితే ఇప్పుడు దాకా అయితే మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో అన్ని పోకేమాన్స్లో నేనైతే ఒక టాప్ 10 టాలెస్ట్ పోకేమాన్స్ క్లారిటీగా మాట్లాడుకోవాలి అంటే అదే ఒక టాప్ 10 హైట్ అంటే చాలా హైట్ ఉన్న పోకేమాన్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇంకా ఏమాత్రం వీడియోని ఆలస్యం చేయకుండా ఆ పోకేమాన్స్ ఏంటి, ఆ టాప్ 10 ర్యాంకుల లిస్టులో ఉన్న టాలెస్ట్ పోకేమాన్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇంకా ఏమాత్రం వీడియోని ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. టాప్ 10 అండ్ మన లిస్ట్లో టాప్ 10 పొజిషన్లో ఉండేది అదే గిరాటినా. గిరాటినా మనకి జనరేషన్ 4 సినో రీజియన్లోని ఒక స్ట్రాంగెస్ట్ లెజెండరీ పోకేమాన్ అయితే పోకేమాన్ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ అలాగే అదొక స్ట్రాంగెస్ట్ గోస్ట్ టైప్ పోకేమాన్ అండ్ అలాగే డ్రాగన్ టైప్ పోకేమాన్. ఇంకా గిరాటినా ఒక హైట్ గురించి మాట్లాడుకున్నట్టయితే అదొక 15 feet అయితే ఉంటుంది. టాప్ 9 అండ్ మన లిస్ట్లో టాప్ 9 పొజిషన్లో ఉండేది అదే డియాల్గా. డియాల్గాని మనకి అదే జనరేషన్ 4 సినో రీజియన్ అని ఒక స్ట్రాంగెస్ట్ లెజెండరీ డ్రాగన్ టైప్ పోకేమాన్గా అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ డ్రాగన్ టైప్ అనే కాదు, అదొక స్టీల్ టైప్ లెజెండరీ పోకేమాన్ కూడా. మీరు యానిమేలను చూస్తే అర్థమైంది అనమాట డియాల్గా ఎంత పవర్ఫుల్ లెజెండరీ పోకేమాన్ అనేది. అండ్ అలాగే డియాల్గా ఒక హైట్ వచ్చేసరికి అది కనీసం 18 feet అయితే ఉంటుంది. టాప్ 8 అండ్ మన లిస్ట్లో టాప్ 8 పొజిషన్లో ఉండే పోకేమాన్ అదే అల్ట్రా నెక్రోజుమా. అల్ట్రా నెక్రోజుమా అని మనకి పోకేమాన్ సన్ అండ్ మూన్లో ఒక స్ట్రాంగెస్ట్ లెజెండరీ డ్రాగన్ అండ్ సైకిక్ టైప్ పోకేమాన్గా అయితే పోకేమాన్ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ అలాగే అల్ట్రా నెక్రోజుమా ఒక హైట్ వచ్చేసరికి కనీసం 24 feet అయితే ఉంటుంది. టాప్ 6 అండ్ మన లిస్ట్లో టాప్ 6లో ఉండేది అదే స్టీలిక్స్. స్టీలిక్స్ అందరికీ తెలుసు కదా, మన ఆనిక్స్ నుండి ఎవాల్వ్ అయిన పోకేమాన్ స్టీలిక్స్. స్టీలిక్స్ని మనకి పోకేమాన్ మాస్టర్ క్వెస్ట్ జోటోలో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అలాగే స్టీలిక్స్ ఒక స్టీల్ అండ్ గ్రౌండ్ టైప్ పోకేమాన్ కూడా. అండ్ అలాగే ఒక స్టీలిక్స్కి ఒక హైట్ వచ్చేసరికి ఒక 30 feet అయితే ఉంటుందన్నమాట. టాప్ 6 అండ్ మన లిస్ట్లో టాప్ 6th పొజిషన్ ఉంది అదే కయోగర్. కయోగర్ని మనకి పోకేమాన్ అడ్వాన్స్డ్ సిరీస్ హోయన్ రీజియన్లోని ఒక స్ట్రాంగెస్ట్ లెజెండరీ వాటర్ టైప్ పోకేమాన్గా అయితే పోకేమాన్ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. ఎలాగైతే ఇతరుల పోకేమాన్కి ఒక మెగా ఎవల్యూషన్ ఫామ్ అనేది ఉంటుందో అలానే మన కయోగర్కి తన స్ట్రాంగెస్ట్ ఫామ్ అయిన ప్రైమల్ ఎవల్యూషన్ ఫామ్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఫామ్లోకి వెళ్తే కయోగర్ చాలా పవర్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే కయోగర్ యొక్క హైట్ వచ్చేసరికి 32 feet అయితే ఉంటుంది. టాప్ 5 అండ్ మన లిస్ట్లో టాప్ 5 పొజిషన్ ఉండే పోకేమాన్ అదే రెక్వాజా. రెక్వాజాకి మెగా ఎవల్యూషన్ ఫామ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ అలాగే రెక్వాజాని మనకి పోకేమాన్ అడ్వాన్స్డ్ సిరీస్ హోయన్ రీజియన్లోని ఒక అన్నిటికన్నా ఒక స్ట్రాంగెస్ట్ లెజెండరీ ఫ్లయింగ్ టైప్ పోకేమాన్గా అయితే ఇంట్రడ్యూస్ చేశారు మన పోకేమాన్ కంపెనీ. అండ్ అలాగే రెక్వాజా ఒక యావరేజ్ హైట్ వచ్చేసరికి అదే 35 feet అయితే ఉంటుందన్నమాట. టాప్ 4 అండ్ మన లిస్ట్లో టాప్ 4 పొజిషన్ ఉండే పోకేమాన్ అదే అలోలన్ ఎగ్జిక్యూటర్. అలోలన్ ఎగ్జిక్యూటర్ని మనకి పోకేమాన్ సన్ అండ్ మూన్ సిరీస్లో ఒక స్ట్రాంగెస్ట్ గ్రాస్ అండ్ సైకిక్ టైప్ పోకేమాన్గా అయితే ఇంట్రడ్యూస్ చేసింది పోకేమాన్ కంపెనీ. అండ్ అలాగే అలోలన్ ఎగ్జిక్యూటర్ ఒక యావరేజ్ హైట్ వచ్చేసరికి అదే 36 feet అనమాట. ఇందాక చూసిన రెక్వాజా కంటే ఎక్కువ, అదే 36 feet. టాప్ 3 అండ్ మన లిస్ట్లో టాప్ 3లో ఉండేది అదే డాండోజా. డాండోజా అని మనకి పోకేమాన్ స్కార్లెట్ అండ్ వైలెట్లో ఇంట్రడ్యూస్ చేశారు ఒక వాటర్ టైప్ పోకేమాన్గా. చూస్తేనే అర్థమవుతుందిగా ప్యూర్ వాటర్ టైప్ పోకేమాన్ అని. అండ్ అలాగే డాండోజా యొక్క హైట్ వచ్చేసరికి యావరేజ్గా ఒక 39 feet అయితే ఉంటుందన్నమాట. టాప్ 2 అండ్ మన లిస్ట్లో టాప్ 2 పొజిషన్లో ఉండే పోకేమాన్ అదే వైలార్డ్. వైలార్డ్ని మనకి పోకేమాన్ అడ్వాన్స్డ్ సిరీస్ హోయన్ రీజియన్లో ఒక పవర్ఫుల్ టాలెస్ట్ వాటర్ టైప్ పోకేమాన్గా ఇంట్రడ్యూస్ చేసింది మన పోకేమాన్ కంపెనీ. అండ్ అలాగే వైలార్డ్ యొక్క యావరేజ్ హైట్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక 47 feet అయితే ఉండొచ్చు. అండ్ ఫైనల్లీ టాప్ 1 అండ్ మన లిస్ట్లో టాప్ 1లో ఉండేది అదే ఎటర్నటస్. ఎటర్నటస్ని మనకి పోకేమాన్ జర్నీ స్కెలార్ రీజియన్లో ఒక మెయిన్ పవర్ఫుల్ స్ట్రాంగెస్ట్ లెజెండరీ పోకేమాన్గా అయితే ఇంట్రడ్యూస్ చేసింది పోకేమాన్ కంపెనీ. అండ్ అలాగే ఎటర్నటస్ ఒక పాయిజన్ అండ్ డ్రాగన్ టైప్ లెజెండరీ పోకేమాన్. అండ్ అలాగే ఎటర్నటస్ ఎంత పవర్ఫుల్ అని మీరు చూసుకున్నట్టయితే మీరు పోకేమాన్ జర్నీస్ జాబ్జంటా అండ్ జాషియన్ అండ్ వర్సెస్ ఎటర్నటస్ ఎపిసోడ్ చూసుకున్నట్టయితే దాంట్లో మీకు ఎటర్నటస్ ఎంత పవర్ఫుల్ అని మీకు అర్థమవుతుంది అనమాట. అందుకే ఎటర్నటస్ని ఈ లిస్ట్లో టాప్ 1లో పెట్టాను. అండ్ అలాగే ఎటర్నటస్ యొక్క హైట్ వచ్చేసరికి 65 feet అయితే ఉండొచ్చు. ఇది ఈరోజు ఈ వీడియో అనమాట. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా వీడియో కింద కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే కనుక వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టా వెంటనే మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తాను అనమాట. ఇంకొకటి ఏదో మిస్ అయింది, ఆగని చెప్తాను. అదే షేర్. షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోమాకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.